కోళ్ళ సీనే అని ఉన్నారు, కొందరు ఉన్నారు. టీఆర్ఎస్ శేఖర్ గెలిస్తే ఉపసర్పంచ్ ఈరోజు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందని తెలియజేస్తున్నాను. లేదు, అలాంటిది ఏం లేదు. 4 గుర్తులు ఉన్నాయి. అలాంటిది ఏం లేదండి. లేదు లేదు, అలాంటి లేదు. 4 గుర్తుల వల్ల ఇచ్చినాము. అదేం లేదు. పోలింగ్ ఇప్పటికి వాడ ముందా 10వ వార్డు సురేష్ పాడు వాడు సార్. మేము నా పేరు యాదమ్మ యాదయ్య. నేను అందులో కోతాకల్లా నాకు గుర్తు లేదని అప్పుడు చూసుకున్నాను. గంట సేపు చేసి మళ్ళా నా గుర్తు నాకు ఇట్టేసి నాతో 13 మంది చెప్పలేదు. నాకు నీకు గుర్తు వచ్చినా నామినేషన్ వచ్చినాక నీకు గుర్తు వచ్చినా చెప్పిర్రు. చిల్లెన బుడ్డి చెప్పిర్రు. చెప్తాకల్లా మళ్ళీ వాళ్ళే పెట్టలేదంట. వాళ్ళు మాదే తప్పమ్మ మేము పెట్టలేదని చెప్పేసి నా చిల్లెన బుడ్డి అది ఏదని అన్న ప్రసాదం చేసుకున్నా. అందులో కోతాకల్లా నా గుర్తు లేదు. అధికారులు అంటే ఏమన్నా మాదే పొరపట్టమని చెప్పేసి సై చేసి ఏమనుకునేది సై చేసారు అనుకుంటున్నాం. కానీ ఇందులో అయితే ఎంత ఇబ్బంది అయితే చెప్పు. గ్రామ పంచాయతీ సార్ మాది 8 నెంబర్కి నామినేషన్ వేసినాం సార్. మేము మా గుర్తింపు ఆయన సిలిండర్ బుడ్డి అని చెప్పారు, మాకు గ్యాస్ బుడ్డి అని చెప్పారు. మేము వచ్చి 10వ వార్డులో వచ్చి చూసే వరకల్లా మాకు మేము ఓటు వేయకపోతే సార్ మాకు గుర్తింపు లేదు సార్. అప్పుడు అధికారులు అడిగినాం, ఏం సార్ మాకు గుర్తింపు లేదని అంటే, అయ్యో ఎందుకు లేదని అక్కడిక్కడ వాళ్ళతో ఎత్తుకులాడి సార్. మొత్తం ఎత్తుకులాడి అప్పుడు మాది సరే మేము ఆపేస్తామని ఆపేసారు సార్. అప్పుడు వాళ్ళు ఆపేసి తర్వాత ఇక మేము సరి చేస్తాము, మీరంతా ఓటు వేసిన వాళ్ళు అందరినీ పిలువని నమ్ముతాం, నువ్వేం అది చేయకు అని చెప్పారు సార్. సరి చేసారు సార్. చూపించారు సార్. చేసే పొరపాట్లలో ఇతరులకు పానం మీదకి వస్తారు సార్. ఇట్లాంటివి ఎప్పుడు ఎవరికైనా ఇట్లాంటి మోసాలు జరగవచ్చు సార్.